సీట్లపైన ముచ్చట్లు, పునర్విభజనపై అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేల మధ్య జోరుగా చర్చ. ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ పెరుగుతాయి? పునర్విభజన జనాభా ప్రాతిపదికన ఉంటుందా? అధికార ప్రతిపక్ష లాబీల్లోనూ ఇదే అంశం. తమ పార్టీకే లాభిస్తుందని ఎవరికి వారి అంచనాలు. సీట్లు పెరిగి ఓటర్లు తగ్గితే మంచిదేనని, ఖర్చు కూడా తగ్గుతుందని కొందరి ఆశాభావం. రాష్ట్రంలో దక్షిణ తెలంగాణకు పట్టు పెరుగుతుందని మరికొందరి అభిప్రాయం. పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల పునర్విభజన చేపడతామని, అన్ని రాష్ట్రాల్లోని ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 50% సీట్లు పెరుగుతాయని కేంద్రం చెబుతుండడం రాజకీయ పార్టీ నేతల్లో ఉత్సాహం నింపింది. బుధవారం అసెంబ్లీ లాబీల్లో ఈ అంశంపై ఆసక్తికర చర్చలు జరిగాయి. ఇటు అధికార పక్షం వైపు లాబీలతో పాటు ప్రతిపక్షం వైపు లాబీల్లోనూ ఇదే చర్చ నడిచింది. పునర్విభజనతో రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 119 నుండి 179కి చేరవచ్చనే అంచనా ఉన్న నేపథ్యంలో అసలు ఎన్ని సీట్లు పెరుగుతాయి, ఎక్కడెక్కడ పెరుగుతాయి అన్న చర్చ ఎమ్మెల్యేల మధ్య జరిగింది. జనాభా ప్రాతిపదికనే ఈ సీట్లు పెరగవచ్చనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేశారు. 2011 నాటి జనాభా ఆధారంగా పునర్విభజన జరిగితే ఎక్కడెక్కడ స్థానాలు పెరుగుతాయి, జిల్లాల వారీగా ఎన్ని పెరగవచ్చు అనే చర్చ నడిచింది. ఈ నిర్ణయం అధికార పార్టీకే ఎక్కువగా ప్రయోజనం లభిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఎస్సీ ఎస్టీ సీట్లు కూడా దామాషలో పెరుగుతాయన్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్న రిజర్వ్డ్ స్థానాలే కాస్త అటు ఇటుగా భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశాలు ఉంటాయన్నారు. మరోవైపు అధికార పార్టీలో అనేక మంది నేతలు ఉన్నారని, అందరికీ సర్దుబాటు చేయడం జరుగుతుందని అంటున్నారు. నియోజకవర్గాలు పెరిగితే అన్ని పార్టీలకు ఓ విధంగా భారమే. ఇప్పుడు 119 స్థానాలకు అభ్యర్థులు ఉంటారు. ఇప్పుడు 179 స్థానాలకు అభ్యర్థులు ఉండాలి. అన్ని పార్టీలకు 179 స్థానాలకు అభ్యర్థులు దొరకరు. ఇది అధికార పార్టీకి కొంత బెనిఫిట్ చేకూర్చే చర్య. స్థానాలు పెరగవలసిందే, కానీ ప్రస్తుతం ఉన్న అధికార పార్టీకి ఎందుకు లాభం అంటే, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు అభ్యర్థిని ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, కొత్త పార్టీలకు కావచ్చు, 179 మందిని అభ్యర్థులను వెతుకులాడడం అనేది ఒక భారంగా మారుతుంది. ఇక ఎస్సీ ఎస్టీ స్థానాలు పెరుగుతాయి. ఈ ప్రతి నియోజకవర్గంలో ప్రస్తుతం 7 నుంచి 8 మండలాలు ఉన్నాయి. గతంలో 4 మండలాలు 5 మండలాలతోటి ఒక నియోజకవర్గం ఉండేది. ప్రస్తుతం కొత్తగా పెరిగిన మండలాలతోటి 8-7 మండలాలు అయినాయి. అయితే ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో అవి అట్లనే ఉంటాయి. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు అట్లనే ఉంటాయి. వాటిలో ఎక్కువగా ఉన్న మండలాలు ఏవైతే ఉంటాయో, 7-8 మండలాలు ఉంటాయో, ఆ మండలాలను ఇంకొక నియోజకవర్గానికి కలిపే ఆలోచన చేస్తున్నట్టు కూడా కొంత సమాచారం బయట మాట్లాడుకుంటున్నారు. ఎస్సీ నియోజకవర్గాల స్థానాలు అట్లనే ఉంటాయి. వాటిలో ఉన్న మండలాలను ఇతర నియోజకవర్గాల్లో కలిపి ఆ కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. వీటితోటి ఇప్పుడు మా మండలం నియోజకవర్గం కావాలంటే మా మండలం నియోజకవర్గం కావాలనే ఒక కొత్త ప్రతిపాదనలు కూడా తెర మీదకి వస్తాయి. ఇప్పుడు కొత్త నిరసనలు కూడా వస్తాయి. మా ఊరి జనాభా 10,000 ఉన్నారు, మా మా మేజర్ మండల కేంద్రం ఏదైతే ఉన్నదో అది 10,000 15,000 జనాభా ఉంటే ఆ మండలాన్ని నియోజకవర్గ కేంద్రంగా మార్చండి అనే ఒక డిమాండ్లు కూడా తెర మీదకి వస్తాయి. ఇక ఇది జనాభా ప్రతిపాదికనే జరుగుతుంది. ఇది సీట్ల పంపకం కావచ్చు, నియోజకవర్గాల పంపకం కావచ్చు, జనాభా ప్రాతిపదికనే ఉంటుంది ఇది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు కూడా అక్కడ ఎస్సీ జనాభాను బట్టి ఎస్టీ జనాభాను బట్టి ఆ నియోజకవర్గాల విభజన కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఓటర్లు తగ్గితే మంచిదే, ఖర్చు కూడా తగ్గుతుంది. ఖర్చు తగ్గుతుందని కూడా చెప్పలేము. ఇది జనాభా తక్కువైంది అనుకో, 4 రూపాయలు ఎక్కువ వారేసైనా ఆడ గెలవాలనే వాళ్ళు కూడా ఉన్నారు. పైసలు పెట్టేటోడికి ఎప్పుడు పైసలు పెడుతూనే ఉంటాడు, పైసలు పెట్టకుండా గెలవాలనుకునేటోడు కూడా ఉంటాడు. ఇక అదంతా ఓటర్ల దయాదాక్షణల మీద ఆధారపడి ఉంటుంది. మరి ఏ పార్టీకి లాభం, ఎవరికి లాభం అనేది కూడా చూడాలి. 2011లో జరిగింది జనాభా లెక్కలు, ఇప్పటి వరకు జరగలేదు. మరి ఇది 2027 వరకు ఈ జనాభా లెక్కలను పూర్తి చేస్తే అప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా జరగదా అనేది చూడాలి. దీన్ని బట్టి చూస్తే ఎన్నికలు 2029లో వస్తాయి. 2029 మార్చి, ఏప్రిల్, మే ఈ మధ్యలో రావచ్చు ఎన్నికలు.
ఇది పార్టీలకైతే పెద్ద టాస్క్ లెక్కనే కనిపిస్తుంది మరి.